హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా చేశారు నందిని గారు. ఈరోజు మన ఛానల్లో మటన్ కీమా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. మటన్ కీమా చాలా ఈజీగా క్విక్గా అయిపోతుంది. ఒక 10 to 12 మినిట్స్లో అయిపోతుంది మనం అన్నీ రెడీగా పెట్టుకుంటే. సో ఎక్కువ ప్రాసెస్ కూడా ఏమి ఉండదన్నమాట. సో అది ఎలా చేయాలి అనేది ఈరోజు చూద్దాం. సో ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని దానిలో స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇలాచీ, లవంగం, చెక్క, కొంచెం బిర్యానీ ఆకు వేసుకొని అవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక 2 ఆనియన్స్, ఇక్కడ 1/2 kg మటన్ కీమా తీసుకున్నా. సో దానికి 2 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకున్నా, అలాగే 4 పచ్చిమిర్చి తీసుకున్నా. సో ఇవి ఇలా చిన్నగా కట్ చేసుకొని ఆయిల్లో మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, స్పైసెస్ అన్నీ కూడా ఇలా ఆనియన్స్ అన్నీ ఫ్రై అయ్యి కొంచెం ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా వీటితో పాటు ఫ్రై అయితే చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ మటన్కి కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇలా మొత్తం అంతా కలిసేలాగా ఫ్రై చేసుకోండి. ఈలోపు మనం ఫస్ట్ మటన్ క్లీన్ చేసి పెడతాం కదా. మటన్ ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలి అంటే ఒక స్ట్రైనర్లో మంచిగా క్లీన్ చేసేసి పక్కన పెట్టేసుకుంటే మటన్ ఊరికే మనకి ఇది లేకుండా అయిపోతుంది. ఆ తర్వాత ఎట్లా అంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి కూడా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత అప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న మటన్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ఎక్కువసేపు వేయించకూడదు, ఎందుకంటే చేదు వస్తుంది. అల్లం వెల్లుల్లి లైట్గా ఫ్రై అయిన తర్వాత వాష్ చేసి పెట్టుకున్న కీమాని యాడ్ చేసుకోవాలి. కీమా అంతా ఆయిల్కి పట్టేలాగా ఒకసారి మొత్తం స్ప్రెడ్ చేసి మనం స్ట్రైనర్లో వేసి మొత్తం వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసాం కదా. సో ఇలా వేసిన తర్వాత ఇంకా మటన్లో వాటర్ ఉంటుంది. ఆ వాటర్ అంతా మంచిగా పోయేంత వరకు మనం లిడ్ పెట్టుకొని ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అండ్ పసుపు కూడా వేస్తే సో ఆ వాటర్ అంతా ఇంకా బయటకు వచ్చేసి మటన్ మంచిగా ఫ్రై అవుతుంది. ఇలా మటన్ అంతా కొంచెం స్లో ఫ్లేమ్లోనే మనం చేసుకోవాలి. మటన్ అంతా ఫ్రై అయ్యి కొంచెం ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కొంచెం కారం అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇందాక కొంచెమే వేసాము సాల్ట్, ఇప్పుడు కర్రీకి సరిపడా వేసుకొని సో రెండింటిని కలిపి ఫ్రై చేసుకోవాలి. ఇలా మటన్ మంచిగా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు ఈ కరివేపాకు ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది అన్నమాట. సో కారం వేసిన వెంటనే లిడ్ పెట్టకూడదు, ఎందుకంటే స్మెల్ వస్తుంది, కారం స్మెల్. సో కాసేపు ఒక 1 minute లిడ్ లేకుండా ప్యాన్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత గరం మసాలా కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 minutes ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అండ్ దింపే ముందు కొంచెం గీ యాడ్ చేసుకోవాలి. గీ అండ్ కొత్తిమీర యాడ్ చేసుకుంటే టేస్టీగా ఉండే మటన్ కీమా రెడీ అయిపోతుంది. ఇది రైస్లోకి బాగుంటుంది అండ్ రోటీస్, పూరీలోకి కూడా చాలా బాగుంటుంది. ఈవెన్ దోశలో కూడా చాలా చాలా బాగుంటుంది మటన్ కీమా. ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎలా చేశారు నందిని గారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.